శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విధి ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మీన రాశి వారికి 16th మే నుంచి 31st మే వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మిత చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి పెరగడం కూడా ప్రయత్నించండి. మీన రాశి కాలచక్రంలో 12వ రాశి, ఆఖరి రాశి. ప్రెజెంట్ మీన రాశి వారికి కనుక గమనించినట్లయితే గోచరం లోపల ఏళ్ళనాటి శని ప్రభావం అయితే నడుస్తుంది అని ప్రెజెంట్ మీ రాశి పాపకర్తరి యోగంలో ఉంది. లగ్న రాశి చంద్రరాశి కనుక పాపకర్తరి యోగంలో గోచరంలో కనుక ఉన్నట్లయితే విశేషంగా ఆ సమయకాలం ఏదైతే ఉంటుందో అంత అనుకూలంగా చెప్పలేమంటే సామాన్యంగా వీళ్ళు ఎంత ప్రయత్నించినా ఒక రిజల్ట్ ఏదైతే ఉందో ఆఖరికి వస్తుంది. అండ్ రిజల్ట్ అనుకున్న ప్రకారంగా రాదు. మామూలుగా వ్యక్తి కష్టపడిన తర్వాత ఆ వ్యక్తికి రిజల్ట్ ఒక 50% 60% వచ్చినట్టయితే మీరు దానికన్నా ఎక్కువ కష్టపడిన తర్వాత కూడా మీకు ఓన్లీ 20% 30% రిజల్ట్ వస్తాయి. అంటే మీరు ఎంత కష్టపడ్డా రిజల్ట్ అంతా ఈజీగా మీకు రాదు. అండ్ ఈ సమయకాలం ఏదైతే ఉందో మానసికంగా విచ్ఛేదన ఎక్కువ ఉంటుంది. మానసికంగా విచ్ఛేదన అంటే ఏం తెలుసుకోండి. మీరు మీరే ఉండరు. ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువ పెరుగుతుంది, కోపం చాలా ఎక్కువ వస్తుంది, యాంగ్జైటీ చాలా గట్టిగా ఉంటుంది. అని ఇప్పుడు మీరు గ్రహస్థితిని కనుక కొద్దిగా గమనించినట్లయితే దేవగురు బృహస్పతి అలాగే శుక్రుడు కాంబినేషన్ 4th హౌస్లో ఉంది. మామూలుగా కనుక మీరు గమనించినట్లయితే 6th హౌస్ లోపల ఎలాంటి గ్రహ సంబంధం లేకపోయినా కూడా కానీ కేతుతో పాటు విశేషమైన కొన్ని సంబంధాలు ఉన్నాయి. కేతు రాహుతో పాటు కొద్ది సంబంధం ఉండడం వల్ల ఈ 4th హౌస్లో ఉన్న వీనస్ జూపిటర్ రాహు కాంబినేషన్ ఉండడం వల్ల ఈ సమయకాలం మీకు కొన్ని విషయాల లోపల ఆఫర్స్ వస్తాయి. ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ లోపల వెళ్ళాలని అనుకుంటున్నారో, జన్మస్థానం నుంచి పర్మనెంట్ ఉండాలని అనుకుంటున్నారో, వీసా కోసం పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ఎవరైనా ప్రయత్నించినట్లయితే ఈ సమయకాలం మీకు వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. అంటే జన్మస్థానం నుంచి పర్మనెంట్ అక్కడనే సెటిల్ అయ్యే యోగం అంటారు దాన్ని మీరు వీసా పర్మనెంట్ ఏదైతే అంటారో అది తెలుసుకోండి. రెండో విషయం తెలుసుకోండి, కేతు 6th హౌస్లో ఉన్నారు. హెల్త్ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. స్టొమక్కి సంబంధించిన రాబోయే రోజుల్లో ప్రాబ్లమ్స్ సడన్లీ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. అని నెక్స్ట్ మంత్ చూసుకున్నట్లయితే 2nd జూన్ రోజున దేవగురు బృహస్పతి రాశి పరివర్తన చేసుకొని ఉచ్చ రాశి లోపల వెళ్ళబోతున్నాడు. ఈ దేవగురు బృహస్పతి రాశి పరివర్తన తర్వాత రిజల్ట్స్ కొద్ది వేరేగా ఉంటాయి, కానీ దాన్ని అప్పుడు వదిలేయండి. కానీ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే 4th స్థానంలో దేవగురు బృహస్పతి శుక్రుతో కాంబినేషన్ ఉండడం వల్ల, రాహుతో సంబంధం ఉండడం వల్ల అత్యాశ లోపల ఎక్కడైనా మీరు వెళ్ళినట్లయితే ఇబ్బందులు అవుతాయి. మీ రాశి నుంచి 3వ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు అలాగే బుధుడు కాంబినేషన్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. ఇది మీరు చేస్తున్న ప్రయత్నాలు, మీలో ఉన్న క్రియేటివిటీ, కళాత్మకమైన విశేషాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రాబోయే రోజుల్లో కొద్దిగా వర్క్ పెరగబోతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, అంటే ఎవరికైతే ఎలాంటి రకమైన ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అలాంటి వారికి రాబోయే రోజుల్లో మీ స్కిల్స్ పైన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఏంటంటే మీ బ్రదర్ కావచ్చు, మీ సిస్టర్స్ కావచ్చు, వాళ్ళ కెరియర్ లోపల కొద్దిగా సంఘర్షణ అయితే పెరగబోతుంది. వాళ్ళ జీవితంలో కొద్ది స్ట్రగల్ అయితే ఉండబోతుంది. మేబీ ఇలా కూడా అవ్వచ్చు, వాళ్ళ వల్ల మీరు కొన్ని విషయాల లోపల ఇబ్బందులు కూడా పడవచ్చు. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీన రాశి వారు రాబోయే రోజుల్లో కొన్ని మంచి స్థితిగతులు అయితే నాకు కనబడుతున్నాయి. కానీ సాటర్న్ మీ రాశిలో ఉండడం వల్ల, 12th లార్డ్ అలాగే 11th లార్డ్ మీ రాశిలో ఉండడం వల్ల మీకు మళ్ళీ అదే చెప్తున్నా, ప్రాప్తి ఉన్నది కానీ సమయానికి లేదు, ఎక్కువ లేదు. ప్రాప్తి ఉంది కానీ సమయానికి లేదు, ఎక్కువ లేదు. దీనివల్ల ఏంటంటే నిరుత్సాహం ఎక్కువ వచ్చుద్ది. కానీ నిరుత్సాహం ఎక్కువ పడకండి. మీ రాశాధిపతి ఎప్పుడైతే మీ 5వ స్థానంలో వస్తాడో అప్పుడు కొద్ది హెల్ప్ అయితే తప్పకుండా మీకు జరుగుతాయి. అని మిగతా కుటుంబ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే కుటుంబ పరిస్థితి నాకు అంత చక్కగా అయితే కనిపించట్లేదు. కొద్దిగా కుటుంబం లోపల మీరు ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం రాబోయే రోజుల్లో కనబడుతుంది. కొద్దిగా మాటల లోపల చాలా మార్పులు రావడం వల్ల కొద్దిగా గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి దాన్ని ఇదే అనుకోకండి, ఇలా అంటున్నాను. మాట కనుక మీరు సరిగా చూసుకొని మాట్లాడినట్లయితే ఇది బాగానే పనిచేస్తుంది.
చూసుకోకుండా నా అంతా నేనే కనుక ఏదైనా మాట్లాడినట్లయితే అక్కడ రిజల్ట్ వేరేది వచ్చుద్ది అని మీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే అది అంత ఈజీగా వచ్చే అవకాశం నాకు కనిపించట్లేదు. ఒకవేళ మీరు రావాలని అనుకున్నట్లయితే కొద్దిగా తీపిగా మాట్లాడండి, కోపగించుకోకండి. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుంది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. ఎంచుకున్నట్లయితే అది రావాల్సింది కూడా వచ్చే అవకాశాలు ఉండవు. అండ్ ఇంకో విషయం కనుక చూసుకున్నైతే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇక్కడ మీన రాశి విద్యార్థులకి ఈ సమయకాలం బాగానే ఉంది. కానీ ప్రేమ జీవితం లోపల అంత అనుకూలంగా నాకు కనిపించట్లేదు. ప్రేమ జీవితంలో అంత అనుకూలంగా అయితే నాకు కనిపించట్లేదు. ఎక్కువగా ఎలాంటి విషయాల లోపల ఎవరికి బలవంతం అస్సలు మీరు చేయకండి. నిరంతరంగా మీరు అభ్యాసం కనుక చేస్తున్నట్లయితే, నిరంతరంగా కనుక మీరు విశేషంగా అష్టమ స్థాన ఫలితాలు కనుక చూస్తున్నట్లయితే, నేను మామూలుగా చూసినట్లయితే మీన రాశి జీవితం లోపల వాళ్ళు ప్రొఫెషన్స్ ఎక్కువ ఉంటారు. సో మీరు చేస్తున్న ప్రొఫెషన్ లోపల ఎంతో కాస్త కొన్ని దాన ధర్మాలు పెట్టుకోండి. అంటే ఆర్థికంగా మీరు కొద్దిగా బలహీనంగా ఉన్నట్లని మీకు అనిపించినట్లయితే, నాది ఒక ఇన్కమ్ సోర్స్ లేదు, ఏదైనా చేద్దాం అనుకున్నట్లయితే దేవుడితోటి షేర్స్ పెట్టుకోండి. మీ సంపాదన లోపల ఇంతనే సంపాదించి ఇంత దానం చేస్తాను, మంచి చోటు దాన ధర్మాలు చేస్తాను, మీలో మీరు కమిట్మెంట్ చేసుకోండి. ఆర్థిక వ్యవహారాలు మారుతాయి. మిగతా అన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో నార్మల్గానే నడుస్తూనే ఉంటుంటాయి. మీన రాశి కాబట్టి కొద్దిగా ఏలినాటి ఉంది, కొద్దిగా భయంగా అయితే ఉంది. లైఫ్ అంత ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ పరిస్థితి రియాలిటీలో చూసినట్లయితే అంత ఈజీగా కనిపించదు. సంతానానికి సంబంధించిన కొద్దిగా మనసులో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ట్రావెలింగ్ చేయాలనుకుంటే తప్పకుండా చేయండి, కానీ విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే మీరు అస్సలు చేయకండి. అవుట్ ఆఫ్ కంట్రీ లోపల ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ దాని లోపల ఇన్వెస్ట్మెంట్ మీరు అస్సలు చేయకండి. ఏదైనా చేయాలనిపించినట్లయితే ఎవరిదైనా సహకారం తీసుకొని చేయండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవండి. ఈ నెల లోపల కుదిరినట్లయితే నది స్నానం చేయడానికి మీరు తప్పకుండా ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.